నమస్కారం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈరోజు మనం నరదృష్టి నుంచి నివారణ పొందడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. దానికి ఒక చక్కటి రెమెడీ చెప్తాను మీకు, దాని గురించి తెలుసుకుందాం. అసలు నరదృష్టి అంటే ఏమిటి? మన ఇంటిపై నరదృష్టి పడ్డప్పుడు అనుకున్న పనులు కాకపోవటము, మనకు రావలసిన డబ్బు చేతికి అందక మానసికంగా బాగా ఇబ్బంది పడటము, ఇలాంటి ఏవేవో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దానికి చక్కటి పరిష్కారం చేసుకోవటం వల్ల దాని నుంచి నివారణ పొందవచ్చు. ముందుగా శ్రీ గాయత్రి స్పిరిచువల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సరే, మనము ఈ యొక్క బిల్వ దళాలు, మారేడు చెట్టు, బిల్వ చెట్టు అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. అలాంటి బిల్వ చెట్టు దగ్గర బిల్వ దళాలు అని ఉంటాయి. దళం అంటే 3 ఆకుల సమూహాన్ని దళము అని చెప్పేసి అంటారు. అది అందరికీ కూడా తెలిసిందే మనందరికీ. అలాంటి బిల్వ దళాలను ఒక 19 బిల్వ దళాలను తీసుకొని అలాగే ఆ మారేడు చెట్టుకు మారేడు కాయ అని చెప్పేసి ఉంటుంది. ఆ మారేడు కాయను కూడా తీసుకొని ఒక శుక్రవారం రోజు ఇంటికి తీసుకురండి. ఒక ఎరుపు రంగు వస్త్రము, ఒక జాకెట్ ముక్క లాంటిది ఎరుపు రంగుది ఒకటి తీసుకొని, అలాగే దానికి ఎరుపు రంగు దారం, మనం మెళ్ళో ఏదన్నా తాయెత్తు కట్టుకోవాలన్నప్పుడు కానీ, ఏదన్నా ఒక ఆంజనేయ స్వామి బిళ్ళ కట్టుకోవాలన్నప్పుడు కానీ మెళ్ళో ఎరుపు రంగు దారం వేసుకుంటాం కదా, అలాంటి ఎరుపు రంగు దారాన్ని తీసుకొని ఒక శుక్రవారం రోజు ఉదయమే స్నానం చేసి చక్కగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని, ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రము, మనం తెచ్చినటువంటి ఈ 19 బిల్వదళాలు, మారేడు కాయ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు దేవుడి దగ్గరే కూర్చొని, మీ పూజా మందిరంలో కూర్చొని, ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో మీరు తెచ్చినటువంటి ఆ 19 బిల్వదళాలు, మీరు తెచ్చిన మారేడు కాయను దాంట్లో పెట్టి, ఆ ఎరుపు రంగు దారం ఏదైతే ఉందో ఆ తాడుతో దీనిని ఒక మూటలాగా గట్టిగా కట్టండి. కట్టిన తర్వాత దానిపై పసుపు కుంకుమ వేసి, కాస్త దానికి మంచిగా ధూపం వేసి, సాక్షాత్తు ఆ పరమశివుడికి నమస్కారం చేసుకొని మూటను తీసుకెళ్ళి మన సింహద్వారానికి ఎదురుగా, వీలైతే బయట మీ యొక్క రూఫ్కు, సీలింగ్కు కట్టేయండి. ఒకవేళ బయట వీలు కాకపోతే ఆ యొక్క సింహద్వారానికి లోపల, ఆ యొక్క దర్వాజా పైన ఆ మూటను కట్టేయండి. ఆ విధంగా కట్టినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో చిన్న చిన్న వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా ఈ యొక్క మనం కట్టినటువంటి ఈ రక్ష ద్వారా అవన్నీ కూడా పోతాయి. మన ఇంట్లో పాజిటివ్ శక్తి పెరుగుతుంది. బిల్వదళాలు, మారేడుకాయ అంటే ఏమిటండి? సాక్షాత్తు ఆ పరమశివుడే కదా. ఆ పరమశివుడికి ఇష్టమైనవి బిల్వదళాలు, మారేడుకాయ. అందుకోసమని ఆ శివుడి చూపు మన మీద ఉన్నట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి రాదు. ఆ చూపుకే భయపడిపోతుంది, అంతా భస్మం అయిపోతుంది. ఈ విధంగా ఈ రక్ష ప్రతి ఇంటిలో శుక్రవారం రోజు కట్టుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కానీ, మానసికంగా మీరు ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటే అవన్నీ కానీ పోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. మనం చేస్తున్న పనులన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.